మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? మన బంధువుల ఇళ్ళకో లేదా స్నేహితుల ఇళ్ళకో వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్లలో అడుగుపెట్టగానే మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఎంతసేపైనా అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. కానీ మరికొన్ని ఇళ్లలోకి వెళ్తే కారణం లేకుండానే తెలియని చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఏదో తెలియని భారం మనసును కమ్మేస్తాయి. ఆ ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటికి వేసిన రంగులు కూడా కావచ్చు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈరోజు వాస్తు శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన, అలాగే చాలామందికి ఎన్నో అనుమానాలు ఉన్న ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే వాస్తులో రంగుల పాత్ర. చాలామంది నన్ను అడుగుతుంటారు, అసలు కలర్స్ గురించి ఏ వాస్తు గ్రంథంలో ఉంది సార్? పాతకాలంలో ఏషియన్ పెయింట్స్ లేవు కదా, మరి రంగులు వాస్తుని ఎలా ప్రభావితం చేస్తాయని చాలామంది అడుగుతుంటారు. 100కి 100 నిజమైన లాజికల్ ప్రశ్న ఇది. ఈరోజు వీడియోలో ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, మన ఇంటి ఎనర్జీకి రంగులకు ఉన్న సైంటిఫిక్ లింక్ ఏంటి అనే విషయాల మీద ఒక క్లాస్ లాగా వివరంగా వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఇంటి వస్తువును మీరే విశ్లేషించుకునే స్థాయికి మీకు అవగాహన వస్తుంది. సో నాకు వచ్చిన మొదటి ప్రశ్న, ఏ గ్రంథంలో ఉంది, ఏ ప్రాచీన గ్రంథంలో ఈ యొక్క రంగుల గురించి ఉంది? మనం ప్రాచీన వాస్తు గ్రంథాలైన విశ్వకర్మ ప్రకాశిక, మాయమతం లేదా మానసరం లాంటివి తీసి చదివితే అందులో ఇల్లు కట్టాక హాల్కి ఫలానా రంగు వేయండి, బెడ్రూమ్కి ఫలానా రంగు వేయండి అని డైరెక్ట్ ఎక్కడ రాయలేదు. కానీ మహర్షులు ఎంత గొప్ప సైంటిస్టులు అంటే అందులో భూమి పరీక్ష అని ఒక అధ్యాయం చేశారు. అంటే ఇల్లు కట్టే ముందు మనం ఎంచుకునే స్థలంలోని మట్టి వాసన ఎలా ఉంది, మట్టి రుచి ఎలా ఉంది, మరి ఆ స్థలంలో మట్టి రంగు ఎలా ఉంది అనేది పరీక్షించమన్నారు. మట్టిలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు రంగులను బట్టి ఆ భూమిలో ఉన్న ఎనర్జీ ఎలాంటిది, అది ఎవరికి పనికొస్తుందో స్పష్టంగా రాశారు. అప్పట్లో ఇల్లు మట్టితో కానీ, ఆవు పేడతో కానీ, సున్నంతో కట్టేవారు. కాబట్టి ఆ ఇళ్లలో పంచభూతాలు సహజంగానే బ్యాలెన్స్ అయ్యేవి. ఏ భూమి మీద ఇల్లు కడుతున్నామో ఆ భూమికి, ఆ ఇంటికి ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉండేది. కానీ కాలం మారింది. మనం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? భూమికి సంబంధం లేకుండా కాంక్రీట్ జంగిల్స్లో 3 అంతస్తులోనో 10 అంతస్తులోనో అపార్ట్మెంట్లలో ఉంటున్నాం. చుట్టూ ఇనుము, సిమెంటు మనకి భూమిలోని సహజమైన ఎనర్జీ కట్ అయిపోయింది. మరి ఆ తగ్గిపోయిన ఎనర్జీని మన ఇళ్లలోకి తిరిగి తీసుకురావడానికి మనం ఏం చేయాలి? ఆ పంచభూతాల శక్తిని తిరిగి బ్యాలెన్స్ చేయడానికి మనం కనుక్కున్న సైంటిఫిక్ మోడర్న్ రెమెడీనే ఈ యొక్క కలర్ థెరపీ. సో సైన్స్ మరియు కలర్ ఫ్రీక్వెన్సీ, అంటే రంగు అంటేనే కేవలం కంటికి కనిపించే అందం కాదు. సైన్స్ ప్రకారము కలర్ అంటేనే ఒక లైట్ ఫ్రీక్వెన్సీ. ప్రతి రంగుకు ఒక నిర్దిష్టమైన వేవ్ లెంత్, వైబ్రేషన్ ఉంటాయి. హాస్పిటల్స్లో ఎక్కువగా తెలుపు లేదా లైట్ బ్లూ ఎందుకు వాడతారో గమనించారా? ఎందుకంటే రంగులు కాంతి రిఫ్లెక్ట్ చేసి రోగులకు ప్రశాంతతనిస్తాయి. అదే పబ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఎరుపు, పసుపు లాంటి డార్క్ కలర్స్ వాడతారు. ఎందుకంటే అవి మనిషిలోని ఎనర్జీని, ఆకలిని పెంచుతూ ఉంటాయి. అంటే ఈ రంగు మన యొక్క మానసిక స్థితి, అంటే సైకాలజీ మరియు మన చుట్టూ ఉన్న ఆరా డైరెక్ట్ని కంట్రోల్ చేస్తుంది. మన ఇల్లు కూడా ఒక జీవమున్న వ్యవస్థ. ఇల్లు మొత్తం 5 తత్వాల కలయిక. దీన్నే మనం పంచభూతాలు అంటాం. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వాస్తు శాస్త్రం మొత్తం ఈ యొక్క 5 తత్వాల మీద నడుస్తుంది. ప్రతి తత్వానికి ఒక నిర్దిష్టమైన రంగు ఉంటుంది. ఈ దిశలలో ఈ తత్వానికి విరుద్ధమైన రంగు పడితే దానినే మనము వాస్తు దోషం అంటాం. మరి వాస్తు సంబంధించి 16 దిశలు, అదేవిధంగా పంచభూతాలు, అదేవిధంగా వాటి యొక్క రంగులు. ఇప్పుడు ఇది అసలైన సబ్జెక్టులోకి వెళ్దాం. మనం ప్రధానంగా 4 దిక్కులు, 4 మూలలు తెలుసు. మరి కానీ అడ్వాన్స్ వాస్తులో మన ఇంటిని 16 జోన్స్ విభజిస్తాం. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఉత్తర దిశ, నార్త్ డైరెక్షన్. ముందుగా ఉత్తర దిశ, ఇది జలతత్వం. నీరు దేనికి సంకేతం? ప్రవాహానికి. జీవితంలో మనకు వచ్చే అవకాశాలన్నీ కూడా, ఇది కొత్త కస్టమర్లకు రాకకు మరి మనీ ఫ్లోకి ఇది ఒక కేంద్రం. ఉత్తర దిశ రంగు నీలం లేదా తెలుపు కూడా వాడచ్చు. ఇక్కడ ఒకవేళ పసుపు రంగు వేశారనుకోండి, పసుపు అనేది భూమికి ఎర్త్ ఎలిమెంట్కి సంకేతం. మట్టి ఏం చేస్తుంది? నీటిని పీల్చేస్తుంది, అంటే అడ్డుకట్ట వేస్తుంది. ఎర్త్ బ్లాక్స్ వాటర్. దానివల్ల ఉత్తరంలో పసుపు రంగు ఉంటే మీకు రావాల్సిన అవకాశాలన్నీ కూడా, ప్రమోషన్లు అక్కడికక్కడే అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి. తర్వాత చూసుకుంటే కనుక తూర్పు దిశ. సో తూర్పు అంటే ఇది వాయుతత్వం లేదా వుడ్ ఎలిమెంట్. ఒక మొక్క ఎలా ఎదుగుతుందో మన సోషల్ కనెక్షన్స్, మన సమాజంలో మనకున్న పేరు ప్రఖ్యాతులు ఎక్కడి నుంచి వస్తాయో ఈ యొక్క తూర్పు దిక్కు నుంచి మనకు తెలుస్తుంది. దీని రంగు ఆకుపచ్చ, గ్రీన్. మీరు తెలుపు లేదా గ్రే కలర్ వేశారనుకోండి, తెలుపు అనేది మెటల్ ఎలిమెంట్. ఒక గొడ్డలి చెట్టును నరికేసినట్టుగా మీ తూర్పు దిశలో తెలుపు రంగు ఉంటే సమాజంలో మీకున్న సంబంధాలు, పబ్లిక్ రిలేషన్స్ కట్ అయిపోతాయి. ఎవరితోనూ సరిగ్గా కలవలేరు. సో దీని రంగు ఆకుపచ్చ. ఇక్కడ మీరు గ్రే కలర్ వేశారనుకోండి, గ్రే అనేది మీకు ఒక గొడ్డలి చెట్టును నరికేసినట్టు. గ్రే రంగు ఉంటే సమాజంలో మీకున్న సంబంధాలన్నీ కూడా, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి. ఎవరితోనూ సరిగ్గా కలవలేరు. ఇక తూర్పు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక అత్యంత కీలకమైన ఆగ్నేయం, సౌత్ ఈస్ట్. ఇది అగ్నితత్వం, అంటే ఫైర్ ఎలిమెంట్. అగ్ని మన ఇంట్లో క్యాష్లో, డబ్బు రాబడికి మరియు మన శరీరంలో జీర్ణశక్తికి, అదేవిధంగా ఆడవారికి ఆరోగ్యానికి ప్రతీక. ఇక్కడ దీనికి ఎరుపు రంగు. సో ఆరెంజ్ లేదా పింక్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ నీలం వేస్తే, నీలం రంగు వేశారనుకోండి, నీలం దేనికి గుర్తు? నీటికి. అగ్ని మీద నీళ్ళు పోస్తే ఏమవుతుంది? మంట ఆరిపోతుంది. అలాగే ఆగ్నేయంలో నీల రంగు ఉంటే కానీ, నలుపు రంగు ఉంటే కానీ మీ ఇంట్లో డబ్బు రాబడి కంప్లీట్గా అయిపోతుంది. ఇంట్లోని ఆడవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది మూఢనమ్మకం అంటారా? ఇది పక్కా ఎనర్జీ సైన్స్.
తర్వాత నైరుతి దిక్కు చూసుకుందాం. ఇది పృథ్వీతత్వం. ఎర్త్ ఎలిమెంట్ అంటేనే స్థిరత్వం, బరువులు, బంధాలు, ఇంట్లో యజమాని స్థానం ఇది. దీని రంగు ఏంటి? పసుపు లేదా మట్టి రంగు కూడా వేయొచ్చు. ఈ స్థానంలో ఎప్పుడు భారీగా స్థిరంగా ఉండే ఎనర్జీ కావాలి. ఇక్కడ మీరు ఆకుపచ్చ రంగు వేశారనుకోండి, పచ్చదనం, మొక్కలు అంటే భూమిలోని సారాన్ని పీల్ చేసుకొని పెరుగుతాయి. అంటే నైరుతిలో ఆకుపచ్చ రంగు ఉంటే ఏమవుతుంది? మీ స్థిరత్వం దెబ్బతింటుంది, కుటుంబంలో బంధాలు బలహీనపడతాయి, స్కిల్స్ మరుగున పడిపోతాయి. చివరిగా మనం వెస్ట్ సైడ్ వద్దాం. పశ్చిమం, ఇది ఆకాశతత్వం, స్పేస్ ఎలిమెంట్. మనం చేసే కష్టానికి వచ్చే లాభాలు ఈ దిశ నుండి వస్తాయి. దీని రంగు గ్రే కలర్. ఇక్కడ మీరు ఎరుపు రంగు వాడారనుకోండి, అగ్ని ఆకాశంలోకి వెళ్తే మీ లాభాలను కాల్ చేస్తుంది, ప్రాఫిట్స్ రావు. చూసారా ఒక్కొక్క దిశకు దాని తత్వానికి ఎంత గొప్ప సైంటిఫిక్ కనెక్షన్ ఉందో. సో అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీ, ఎనర్జీ స్కానింగ్. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ రోజులో మనం ఒక ఇంటి వాస్తు చూసేటప్పుడు కేవలం ఒక కాంపాస్ పట్టుకొని దిక్కులు చూసి వదిలేయడం కాదు. ఎందుకంటే ఆ ఇల్లు పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం కట్టినా ఆ ఇంటి ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండొచ్చు. దానికి కారణం జియోపతిక్ స్ట్రెస్ లేదా తప్పు రంగులు వాడచ్చు. అలా మన దగ్గరకు ఇప్పుడు డిజిటల్ ఆర్ఎస్ స్కానర్ లాంటి అడ్వాన్స్డ్ పరికరాలు ఉన్నాయి. మనం ఒక ఇంట్లోకి వెళ్ళి స్కాన్ చేస్తే ఆ ఇంట్లో ఏ దిశలో ఎనర్జీ ఎంత శాతం ఉందో మనకు డిజిటల్గా తెలిసిపోతుంది. ఉదాహరణకు బ్రహ్మస్థానం ఉంది అంటే ఇంటి మధ్య భాగం, ఇది ఎప్పుడు ఖాళీగా బరువు లేకుండా ఉండాలి. ఒకవేళ లేత రంగులు మాత్రమే ఉండాలి. ఒకవేళ అక్కడ పెద్ద పిల్లర్ వస్తే అక్కడ ఎనర్జీ 10 లేదా 20% పడిపోతుంది. మరి ఆ పిల్లర్కి మనం కూర్చోలేం కదా. అలాంటప్పుడు అక్కడ డార్క్ కలర్స్ వాడకుండా తెలుపు రంగు వేసి కొన్ని రాగి పిరమిడ్లు, ఎనర్జీ బూస్టర్స్ పెట్టి వర్చువల్గా ఆ యొక్క బ్రహ్మస్థానం యొక్క ఎనర్జీ పెంచవచ్చు. అలాగే పగలగొట్టకుండా, ఇల్లు కూల్చకుండా చేసే వాస్తు అంటే ఇదే. దీనికి రంగులే ప్రధానమైన ఆయుధాలు. ఇప్పటి వరకు నేను చెప్పిన లాజిక్ విన్నారు కదా. ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయండి. ఒకసారి మీ ఇల్లు మనసులో ఊహించుకోండి లేదా వెళ్ళి చెక్ చేసుకోండి. మీ కిచెన్ స్టవ్ ఏ దిశలో ఉంది? ఆగ్నేయంలో ఉందా? సరే, అయితే ఆ స్టవ్ కింద ఏ రంగు బండ స్లాబ్ ఉంది? ఎరుపు ఉందా లేక నలుపు ఉందా? ఆకుపచ్చ రంగు ఉందా? ఒకవేళ ఆగ్నేయంలో కిచెన్లో నలుపు రంగు బండ ఉంటే అది పక్కాగా అగ్నిస్థానంలో నీరు, అంటే నలుపు అనేది జలతత్వానికి ప్రతీక. సో అక్కడ వాస్తు దోషం ఏర్పడినట్టే. అలాగే మీ యొక్క నార్త్ గోడకి ఏ కలర్ ఉందో గమనించండి. మీ ఇంట్లో ఆగ్నేయంలో ఏ రంగు ఉందో, ఉత్తరంలో ఏ రంగు ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందులో ఏమైనా తప్పు ఉంటే దానికి సులువైన రెమెడీ ఏంటో నేను మీకు రిప్లై ఇస్తాను. సో వాస్తు అనేది గుడ్డిగా నమ్మే మూఢనమ్మకం కాదు. అది మన చుట్టూ ఉన్న ఎనర్జీ ఫ్రీక్వెన్సీలను, పంచభూతాలను బ్యాలెన్స్ చేసి ఒక గొప్ప పురాతనమైన సైన్స్. ఆ కాలంలో రంగులు అవసరం రాలేదు, కానీ ఈ యొక్క కాంక్రీట్ యుగంలో రంగులే మనకు పవర్ఫుల్ వాస్తు రెమెడీస్. అందుకే సరైన రంగుల ఎంపిక మన జీవితాన్ని, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదు. మీ ఇంటి ఎనర్జీ ఎలా ఉందో సైంటిఫిక్గా స్కాన్ చేయించుకోవాలన్నా కూడా, పగలగొట్టకుండా మీ ఇంటి వాస్తు సూచనలు కావాలన్నా కూడా, లేదా న్యూమరాలజీ ప్రకారం మీ పేరులో వైబ్రేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ రోజు నేను చెప్పిన ఈ సైంటిఫిక్ లాజిక్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. వాస్తు గురించి కన్ఫ్యూజ్ అయ్యే మీ బంధువులకు, స్నేహితులకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరిన్ని లాజికల్ మరియు సైంటిఫిక్ వాస్తు యొక్క రహస్యాల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.